ఏపీలో ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ చేసిన అభివృద్ధి తమని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి. ఎన్ఆర్ఐలు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారాయన. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా గెలుపు మాత్రం వైసీపీదేనని అన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర 40 సంవత్సరాలు దోచుకున్నారని విమర్శలు చేశారు. వారికి టికెట్ అడిగే అర్హత లేదంటూ మండిపడ్డారు మురళి. కాపు వారంతా తమ వెంట ఉంటారంటోన్న మురళితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ప్రారంభమైనది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇరు పార్టీ అభ్యర్థులు గెలుపు మాదంటే మాదంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాం. పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ గారి ప్రచారం ఎలా జరుగుతుందో వారి మాటలు తెలుసుకున్నాం. సార్, ప్రజల నుంచి మీకు మద్దతు ఎలా ఉంది? మీ ప్రచారం ఎలా జరుగుతుంది? గ్రామాన వార్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో వారు ఇంప్లిమెంట్ చేసినటువంటి నవరత్నాలు మొదలైన పథకాల పట్ల ప్రజల నుంచి తీవ్ర స్పందన కల్పిస్తూ ఉంది. తిరిగి ఈ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవటానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని ప్రజానీకం, మరి ముఖ్యంగా పేద ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. సామాన్య ప్రజానీకంలో ఇంత స్పందన కనిపిస్తుందంటే ఎన్నిక ఒక సైడే ఉందేమో అనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాపితంగా ఇలాగే ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా తండోపతండాలుగా ప్రజలు రావడం, నా మీద పూలు చల్లడం, జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నాకే ఇంత మద్దతు, ఇంత ప్రేమ లభిస్తున్నాయంటే వారు కనిపిస్తే జనం ఉక్కిరిబిక్కిరి చేసే అభిమానం ఉందని నాకు అర్థమవుతోంది. కాబట్టి పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకలాగా ఉందని, ముందు ప్రతిస్పందన నాకు అలా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. కనుక రాబోయే రోజుల్లో వార్డున గ్రామాన ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేను తిరిగి ఈ సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడం ద్వారా ఈ సంక్షేమ రాజ్యాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఏ వార్డు చూసినా, ఏ గ్రామం చూసినా ఉదయం 5 గంటలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి మరి ఈ రమేష్ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటీర్లు నియంత్రించడం ద్వారా ఈరోజు పెన్షన్ని ఇవ్వకుండా అడ్డుపడిన విషయం ప్రజానీకం గమనించారు. మొదటి వాలంటీర్లు నిర్వీర్యం చేసి తర్వాత నవరత్నాల పథకాలను ఎత్తేసి వారు ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి జన్మభూమి కమిటీలని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలని, పునఃప్రవేశం చేయాలనే వారి కుతూహలాన్ని ప్రజలు గమనించడం, రాబోయే ఎన్నికల్లో తుక్కుగా తెలుగుదేశం పార్టీని ఓడించి మరి వాలంటీర్లు పునఃప్రతిష్ఠ చేసుకుని వారి స్కీములు వారు నడిపించే విధంగా సంక్షేమ సారథికి మద్దతు ఇస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే పొన్నూరు నియోజకవర్గంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పాలన చేశాము. 4 సంవత్సరాల కాలంలో అరాచకము, అన్ని మాఫియాలు, అలానే మైనింగ్ మాఫియా చెలరేగింది. మాకే గెలుపంటూ కూడా నరేంద్ర అంటున్నారు. మీరు ఎటువంటి సమాధానం చెబుతారు? నరేంద్ర అనే ఒక వ్యక్తి ప్రజలతో సత్సంబంధాలు లేని, ప్రజా సంక్షేమం కోరుకొని ఓ పెత్తందారు, నియంత, బూర్జువా. ఎందుకంటే 800 ఎకరాలు మైనింగ్ చేసింది గత 40 సంవత్సరాలుగా చేస్తే ఆఖరిలో చేసిన 5 ఎకరాలు 10 ఎకరాలు తీసి రోసీ గారి అకౌంట్లు రాసేటువంటి వ్యక్తి. అలాంటి పిచ్చి వాదనలను, తప్పుడు ప్రచారాలను ఏ ఒక్క వ్యక్తి నమ్మడానికి సిద్ధంగా లేరు. రానున్న ఎన్నికల్లో 20,000 మెజార్టీతో గెలుపు సాధిస్తాము కాపు సామాజిక వర్గము. అలానే అందరి మద్దతుతోటి మాకు విజయం నల్లేరుపై నడకంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే పొన్నూరులో అంబటి మురళి గెలుపు ఎవరు ఆపలేరు. భారీ విజయంతో అసెంబ్లీలో అడుగు పెడతానని కూడా చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పొన్నూరు నియోజకవర్గం నుంచి.